సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అది వస్తుంది. అండ్ మన పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే దాన్ని కూడా వీడియో చూసి లైక్ చేసి ఒక కామెంట్ చేయండి మామ. అండ్ డ్రైవ్ చేసిన మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేసుకుని రైడ్ చేయండి. బీ సేఫ్, జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్తగా డ్రైవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇదిగా ఇంకా 144 కాదు 184. సో మామ ఇదైతే 17 కిలోమీటర్స్కి 184 ఇచ్చింది ఓలా. ఇది హైటెక్ సిటీ నుంచి ఇదేదే ఒకవేళ అటు సైడ్ అనుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ రైడ్ అయితే కంప్లీట్. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఒక రైడ్ పడ్డది జస్ట్ నా. అరే యాక్సెప్ట్ అవ్వలేదేంటి మామా, అయ్యో. ఇప్పుడే వచ్చే ముందు ఒక రైడ్ పడ్డది, ఇక్కడే కొంచెం వెనకాలే పడ్డది. సర్లే పడ్డది కదా అని యాక్సెప్ట్ చేశాను, కానీ అది యాక్సెప్ట్ అవ్వదు. ర్యాపిడో తెలుగు. తెలుగేనా? ఓకే. స్కూల్ అయిపోయిందా? అంటే 12 వల్ల బోర్డ్స్ వల్ల కొంచెం జల్ది అయిపోయింది. ఓకే రైట్ మళ్ళా. ఓకే, థ్యాంక్ యూ. మిస్టర్ సాయి కుమార్ 502 అని ఉంటుంది. 2 చేస్తా లాంగ్ వీడియోలో. ఓకే, షార్ట్స్ కూడా చేస్తా కావాలంటే. ఓకే. సో మనం కొత్త బుడ్డి సబ్స్క్రైబర్. ఓటీపీ 2632. చలో. సో ఇదైతే 16 కిలోమీటర్స్ మన డ్రాప్. అది ఇందాకదే మళ్ళీ రాలేదు రైడ్. అది ఒక 2 మినిట్స్ అప్పుడు కదా మాట్లాడాను. దగ్గర అలా వెళ్ళాడు, ఇలా రైడ్ అలా పడ్డది. స్ట్రైట్కి వెళ్దామా? ఇలా వెళ్దామా? ఓకే, ఇలా ఉండాలా? కిలోమీటర్లు నాకు తెలిసి తగ్గుతుందేమో అనుకుంటున్నా. కస్టమర్ చెప్పిన లొకేషన్ నుంచి వెళ్తుంటే పేమెంట్ తగ్గట్లేదంట. ఎందుకంటే అది ఏమంటారు, అప్డేట్ వచ్చింది అంటున్నారు. నేను కూడా అంత పట్టించుకోవాలా. సో ఈ రైడ్లో చూద్దాం. అంటే ఈ రైడ్లో చూద్దాం. లేదంటే తర్వాత కస్టమర్లు ఉంటారు కదా కొంతమంది, ఫస్ట్ MGBలో చూసి వాళ్ళు వేరే రూట్లో తీసుకెళ్తారు కదా షార్ట్కట్లో. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమైనా తగ్గిందా పెరిగిందా అనేది చూద్దాం. వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా, షార్ట్ కట్స్ చెప్తారు కదా. ఆ షార్ట్ కట్స్ తగ్గిందనుకో అప్డేట్లో అవ్వలేనట్టు, తగ్గిందనుకో తగ్గలేదనుకో అప్డేట్ అయినట్టు. వన్ 131 చేంజ్ ఉందా? చూస్తానా, ఉంటాను. చలో రైట్, థ్యాంక్ యూ. $17 కిలోమీటర్స్కి ఓవర్లో 130 రూపాయలు ఇచ్చారు. వా బేటే వా. మళ్ళీ 130లో అదా 130 కదా, 130లో మనకెంత ఇచ్చాడు చూద్దాం. అది 130లో 128 రూపాయలు ఇచ్చాడు.
చూసే మామ దాంట్లో ఎంత తగ్గించాడు అంటే లొకేషన్ చేంజ్ అవ్వడం మూలంగా యూటర్న్ యూటర్నే. నాకేమో హిందీ లైట్గా రాదు, మన నోడికి తెలుగు మొత్తం రాదు. సూపర్. చూసాము 17 కిలోమీటర్లు, అది 17 కిలోమీటర్లకే 130 రూపాయలు ఇచ్చింది. 130.92 పైసా ఇచ్చింది. అది అన్నాడు. వేరే రూట్లో తీసుకొచ్చాడు. అప్డేట్ వచ్చిందన్నారు కానీ అవలా అవట్లేదు. అది అవుతుంది అనుకున్నా కానీ అవలా. అండ్ ఇప్పుడు ఏంటంటే నాకు ఒక రైడ్ పడ్డది ఊబర్లో. అయితే ఏమైందంటే 16 కిలోమీటర్స్కి ఎక్కడంటే సికింద్రాబాద్ తీసుకెళ్ళాలి. ఎక్కడి నుంచి 16 కిలోమీటర్స్కి నాకు ఎంత చూపిస్తుంది తెలుసా, 120 రూపీస్ చూపించింది. ఓవరోడ్ బాగానే ఇచ్చాడు మా ఓవరోడ్. 16 కిలోమీటర్ నాకు ఎంత చూపించింది, దాంట్లో 13 కిలోమీటర్లో డ్రాప్ అన్నది. సరే అని యాక్సెప్ట్ చేసాకేమో 16 కిలోమీటర్స్ తీసుకెళ్తాను కస్టమర్. 120 ఇచ్చింది. జరగదు ఇదేమి. వాళ్ళలో రైడ్లు ఏం పడలా. వాళ్ళలో ఏమన్నా పడితే యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఏది పడలా. ఒక 4-3 కిలోమీటర్లు ఆత్మరీ తీసుకున్నాం. ఇందాక 17 కిలోమీటర్లు అంటే 13 కిలోమీటర్లు అంటే 4 కిలోమీటర్లు తగ్గించి ఇచ్చింది మనకి. దాంట్లో నాకెంత ఇచ్చింది అనుకున్నా, 128 రూపీస్ ఇచ్చింది. మళ్ళీ దాంట్లో కూడా కమిషన్, 130 రూపాయల్లో కూడా కమిషన్, 2 రూపీస్ కమిషను. చూద్దాం అడిగేళ్ళకి ఇది అనిపిస్తుంది. మాకు నమ్మకం లేదు ద్వారా దీని మీద కూడా. క్యాష్ 130. సో ఇది 17 కిలోమీటర్స్కి 130 రూపాయలు ఇచ్చింది మామ. కస్టమర్ పేమెంట్ తేడానికి ఇంట్లోకి వెళ్తున్నాడు ఆయన. ఇక 130 రూపాయలు తీసుకున్నాం మామ. చూడు 120 రూపాయలు, 121 అంటే 122 రూపాయలు ఇచ్చింది. 9 రూపాయలు కమిషన్ దీంట్లో. ओके और मेरा नंबर आप नोट कर लीजिए ना. ओके OTP बोलो. ये उनको दे दीजिए कॉल करके. आप जब जेने के सेकंड फ्लोर पे रहते हैं? हाँ सेकंड फ्लोर पे रहते हैं सर? हाँ अंडे मैं ऊपर नहीं जाता मैम. सेकंड फ्लोर पे दे दीजिए, फ्रंट ऑफिस पे दे दीजिए. हाँ फ्रंट में देता था. ओके मैं नंबर मेरे को एक बार कॉल कर दो. हाँ ओके. OTP 9308 भैया. 9308. ये उनको ही दे दीजिए. हाँ फ्रंट ऑफिस में दे के वो सर को कॉल करके हाँ कर लेती. देने के बाद मैं रहने के टाइम पे मेरे को कॉल कर. ओके क्योंकि लास्ट टाइम कोई मिस कर दिया, इसलिए मैं फिर से दे रही हूँ. ओके ओके मैं लोकेशन के जाने के बाद तुम्हें फ़ोन करता हूँ मैं. SBI लाइफ है. या ओके सेकंड फ्लोर पे है. हाँ पेमेंट वहाँ पे देता आपको दूंगी. फ़ोन. आप मेरे को कॉल करो. ओके ओके अम्मनी अम्मा अरे साईगे డైరెక్ట్ అక్కడ వచ్చేద్దాం బాయ్. అమ్మా బలార్ ఇండస్ట్రీ ఏరియా. సో ఏంటంటే మామ మనకు చూసావా పెద్ద రైడ్ మామ అది. ఇక్కడ నుంచి బొలారం ఇండస్ట్రియల్ ఏరియా అండి, అటు మా సైడ్ కోకట్పల్లి ఏరియా సైడ్ మామ. అది 300 చిల్లర చూపించింది. చచ్చా ఇదేమో 200 అంత చూపించింది. ఇది రైడ్ లేకపోతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేద్దాం. సో ఇది పార్సిల్ అంట. సో ఈ పేపర్స్ వాళ్ళకి ఇవ్వాలంట. ఆల్రెడీ అంతకుముందు సార్ వస్తే పేపర్స్ మిస్ అయినాయంట. సో అందుకే నాకు అక్కడికి వెళ్ళి ఫోన్ చేయండి, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటున్నారు ఆవిడ. 23 కిలోమీటర్స్ ఉంది మామ ఇక్కడి నుంచి. ఇది నా వెళ్ళి
వెళ్ళి డ్రాప్ చేద్దాం, ఇచ్చేద్దాం. అక్కడికి వెళ్ళి ఫోన్ చేయండి అన్నారు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఇవ్వాలి మీరు అంటుంది ఆవిడ. నేనైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళను, సో కింద ఇచ్చేస్తాను మేడం, కింద నుంచి ఎవరినన్నా తీసుకెళ్ళమానండి అన్నాను. సరే మీరు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి అన్నారు ఆవిడ. నేను మనం పైకి వెళ్ళి ఇచ్చి వచ్చి అన్నీ పెద్ద లాగ్ అయిపోద్ది. ఉన్న టైంలోనే మనం ఏదో చేయాలి, మనకి టైం లేట్ చేయకూడదు. లేట్ అయిందనుకో మళ్ళీ మనకి రైళ్ళు టార్గెట్లు మిస్ అయిపోతాం మళ్ళీ. వాళ్ళ వెళ్ళి మా వెళ్ళు అనుకుంటున్నాండి. అది ఇందాక ఏమైందంటే అమ్మ నేను పైకి వెళ్ళాలి అంటున్నాను. చాలాసేపు నడిచింది కానీ ఇంక మళ్ళీ పని కట్టుకుని పైకి వెళ్ళి అది ఇచ్చేస్తే ఎంత ఇచ్చింది అనుకున్నా 200 అంతే, 209 రూపీస్ అంతా ఇచ్చింది. దానికి కమిషన్ ఎంత వచ్చేసాడో ఏం చూడలేదు. నేను తీసుకున్నాను కన్ఫర్మ్ కొట్టి అదే రైడ్ ట్రిప్ ఎండ కొట్టాను. నేను ఆల్రెడీ చెప్పాను మా ఆవిడకి, ఏమన్నా నేను పైకి వెళ్ళను, నాకు లేట్ అయిపోద్ది, మళ్ళీ నాకు రైల్లో ఉన్న బర్త్డే ఇంకో లేట్ అయిపోద్ది అంటే సరే అన్నది అక్కడ ఆవిడ. అక్కడ సరే అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళకపోతే అలాగా అంటుంది. అమ్మ చూడు పోయిన నాకు పిచ్చి ఎక్కిపోయింది. లాస్ట్కి ఏం చేస్తాను తప్పదు, మనం ఎక్కాలని చెప్పి ఎక్కాను. నేను గౌరవ వెళ్ళి 4th ఫ్లోర్ వెళ్ళి ఇచ్చేసి ఇక్కడ వచ్చాను నేను.